హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పొలవుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇటీవల మనం సోషల్ మీడియా సంబంధించినటువంటి వార్తలు అయితే చూస్తున్నాం. ఏంటంటే గ్రూప్ 1 సంబంధించి అవకతవకలు జరిగినట్లు కూడా కొంతమంది అభ్యర్థులు అయితే స్ప్రెడ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుందండి. దానికి సంబంధించి కూడా టీజీపీఎస్సీ కమిషన్ నుంచి లేటెస్ట్గా ఒక ప్రెస్ నోట్ అయితే అందించడం జరిగిందండి. ఈ వాల్యుయేషన్ ప్రక్రియకు సంబంధించి దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్కు సంబంధించి ఎలాంటి వివరాలు అందజేశారో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే మెయిన్ ఆన్సర్ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకు ప్రెస్ నోట్ ద్వారా అందించడం జరిగిందండి. It is hereby notified that certain individuals and organizations are spreading the misinformation without going to all the details pertaining to the గ్రూప్ 1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్క్స్కి సంబంధించి డిక్లేర్ చేసింది ఎప్పుడంటే మనకు 10th March 2025 రోజున మెయిన్స్ రిజల్ట్ అనేది కమిషన్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైమ్ సమ్ వేస్టెడ్ ఇంట్రెస్టెస్ ఆర్ అనలైజింగ్ ద ఇన్ఫర్మేషన్ to suit their interests and spreading the false information. This created the confusion among the aspirant of గ్రూప్ 1 సంబంధించి ఇక్కడ ఈ కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ద్వారా కూడా ఇటీవల మార్క్స్ వచ్చినటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అనేది ఇక్కడ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని మేము పొందుతున్నామంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు క్లియర్ ఎనీ డౌట్స్ అండ్ to inform the candidates and general public at the large in the following information made available for greater clarity and confidence కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ దీనికి సంబంధించి కమిషన్ వచ్చేసి ఒక క్లియర్గా ఒక క్లారిటీ అనేది ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకు క్లియర్గా చూద్దాం, అసలు ఏ క్లారిటీ ఇవ్వనుందో చూద్దాం. ద కమిషన్ హ్యాస్ కండక్టెడ్ గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ 21 నుంచి మనకు 27 వరకు అయితే ఎగ్జామినేషన్ జరిగిందండి. మన హెచ్ఎండిఏ జ్యుడిషియన్ అంటే ఆ పరిధిలో ఉన్నటువంటి సెంటర్స్లలో. అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ వచ్చేసి 1/11/2024 నుంచి 31/1/2025 వరకే వాల్యుయేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయితే కావడం జరిగిందండి. అండ్ ప్రొసీజర్ అయితే చూద్దాం. వాల్యుయేషన్ సంబంధించి ఫాలోయింగ్ ద ప్రొసీజర్ వాస్ దట్ ఫాలోడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ పేపర్ బుక్లెట్స్ గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకోవచ్చు. ఇక మెయిన్స్ సంబంధించి ద మెయిన్ ఆన్సర్ స్క్రిప్ట్ కంటెంట్ 3 parts అండి. మనకు మెయిన్ ఆన్సర్స్ ఏదైతే ఓఎంఆర్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ ఉందో దానికి సంబంధించి ఒక 3 parts అయితే ఉండడం జరుగుతుంది. ఈ 3 parts వచ్చేసి అండ్ ద ఫస్ట్ వన్ వచ్చేసి ది ప్రింటెడ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ అండి. ఫస్ట్ కాలమ్స్లో మనకు సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్ సంబంధించి ప్రింట్ అయితే వస్తాయండి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ కంటైన్ ద పార్ట్ వేర్ మార్క్స్ ఆర్ అవార్డెడ్ బై ద ఎగ్జామినర్. సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మీరు రాసినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ బిఫోర్ ద వాల్యుయేషన్ ప్రాసెస్ ఈ స్టార్టెడ్ ద ఓఎంఆర్ బార్కోడ్ షీట్ విచ్ కంటైన్ ద క్యాండిడేట్స్ డీటెయిల్. ద పార్ట్ ఈస్ డిటాచ్డ్ అండ్ కెనాట్ బి సీన్ బై ద ఎగ్జామినర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎట్ ది పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు ఓఎంఆర్ బార్కోడ్ షీట్ అనేది స్కాన్ చేశాక మన యొక్క డీటెయిల్స్ అనేది ఎవరికి కనబడమండి, అది ఆల్రెడీ డిటాచ్ అయిపోతుంది. అండ్ కెనాట్ బి సీన్ బై ద ఎగ్జామినర్ అయితే చూడరండి. మీరు మీకు సంబంధించినటువంటి ఓన్లీ ఆన్సర్ స్క్రిప్ట్ ఏం రాస్తారో దాన్ని మాత్రమే చూడడం జరుగుతుంది. అండ్ థియరీ పార్ట్కి సంబంధించి అండ్ ద డబుల్ వాల్యుయేషన్ ఆఫ్ ఆల్ ఆన్సర్ స్క్రిప్ట్ ఈస్ మ్యాండేటరీ అండి. ఖచ్చితంగా వీళ్ళు డబుల్ వాల్యుయేషన్ చేశామని కూడా చెప్పడం జరుగుతుంది అధికారులు అయితే. ద వాల్యుయేషన్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ పేపర్ బుక్లెట్స్ వాజ్ డన్ ట్వైస్ బై 2 different వాల్యుయేటర్స్ అండ్ ఎగ్జామినర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన మెయిన్స్ ఆన్సర్స్ పేపర్స్ వచ్చేసి బుక్లెట్ వచ్చేసి ట్వైస్ బై 2 different వాల్యుయేటర్స్ అండి. ఎగ్జామినర్ అండ్ వాల్యుయేటర్స్ 2 times అయితే బుక్లెట్ అనేది వాల్యుయేషన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ వాల్యుయేషన్ అండ్ ద పార్ట్ కంటైనింగ్ ద మార్క్స్ అవార్డెడ్ బై ద ఫస్ట్ వాల్యుయేటర్ ఈస్ డిటాచ్డ్ అండ్ ప్రొసీడ్ ఫర్ సెకండ్ వాల్యుయేషన్. ఇక్కడ ఫస్ట్ వాల్యుయేషన్ ఎవరు చేస్తారంటే వీటికి సంబంధించి ఒకసారి ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఒకసారి చెక్ చేసినాక ఫస్ట్ వాల్యుయేషన్ ఏం చేస్తారంటే వాళ్ళు పార్ట్ కంటైనింగ్ ద మార్క్స్ అవార్డెడ్ బై ద ఫస్ట్ వాల్యుయేటర్. ఈ మార్క్స్ సంబంధించినటువంటి మార్క్స్ అనేది ఫస్ట్ వాల్యుయేటర్ అనేది చూసుకుంటారని జరుగుతుంది. అండ్ వీరు చూసుకున్నాక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సెకండ్ వాల్యుయేషన్కి అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అండ్ ఫర్దర్ కమ్యూనికేషన్ హ్యాస్ యూటిలైజ్డ్ ద సర్వీసెస్ ఇన్ ద ఫాలోయింగ్ అండర్ ద ఎవాల్యుయేటర్స్ ఫర్ డిఫరెంట్ పేపర్స్ అండి. అంటే నెంబర్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ సబ్జెక్ట్ నేమ్కి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ కోడ్తో సహా ఇవ్వడం జరిగిందండి. అండ్ సబ్జెక్ట్ కోడ్ పీఓకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వచ్చేసి మనకు 33 నెంబర్ ఆఫ్ వాల్యుయేటర్స్ అంటే 33 మెంబర్స్ అనేది ఎవాల్యుయేట్ అయితే చేయడం జరిగింది. అండ్ అంటే కరెక్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ పేపర్ 1 జనరల్ ఎస్ఏ సంబంధించి 57. ఇలా చాలామంది క్యాండిడేట్స్ అయితే ఇక్కడ అంతే అధికారులు అయితే వాల్యుయేషన్ అయితే చేశారంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పేపర్ 6 P6 తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి పేపర్ 6 వచ్చేసి 40 మెంబర్స్ అయితే చేయడం అయితే జరిగిందండి. అండ్ ద చీఫ్ ఎగ్జామినర్ కమిటీ వాజ్ ఫార్మ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ విత్ మినిమమ్ ఆఫ్ 2 సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ బేస్డ్ ఆన్ ద స్పెషలైజేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏరియా అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మినిమంగా 2 సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ వచ్చేసి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు, ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ ఏరియా తెలిసిన వాళ్ళు ఈ ఎగ్జామినర్ కమిటీకి సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జామినర్ కమిటీ వాళ్ళు అయితే ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ప్రొఫెసర్స్ ఆర్ రిప్యూటెడ్ యూనివర్సిటీస్ అక్రాస్ ద కంట్రీ వేర్ ఐడెంటిఫైడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ చీఫ్ ఎగ్జామినర్ కమిటీ అండి. యాజ్ యూజువల్గా మనకు కమిషన్ సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రకారమే మనకు ఎవాల్యుయేషన్ చేస్తారు. అండ్ ఎగ్జామినర్ కమిటీ కూడా ఉంటుంది అందులో. ఇక ఎవాల్యుయేటర్స్ అండ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ సెవెరల్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్ అంటే అధికారులు కూడా ఇక్కడ ఈ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి పేపర్స్ అనేది కరెక్షన్ అయితే చేశారంటూ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ గౌడ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ద ఎవాల్యుయేటర్స్ ఆర్ ద రెగ్యులర్ ఫ్యాకల్టీ ఆఫ్ యూనివర్సిటీస్ అండి. అండ్ రెగ్యులర్ ఫ్యాకల్టీ యూనివర్సిటీస్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ప్రిపేర్ చేయడం జరిగింది అండ్ ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది. ద అసెస్మెంట్ ఆఫ్ కీప్ స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అండి. ఇది ఎవరికైతే తెలియదు, స్ట్రిక్ట్లీగా కాన్ఫిడెన్షియల్గా ఉంచామని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మార్క్స్ రిటర్న్ ఎట్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామినర్ ఆన్ ద బార్ కోడ్ షీట్ అండి. అది ఖచ్చితంగా కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ వాల్యుయేషన్ డేటా ఈజ్ ఫైనలైజ్డ్ 15 to 25 రోజున కంప్లీట్ కావడం జరిగింది. ద కమిషన్ హ్యాస్ టేకన్ ఇన్ నెసెసరీ మెజర్ ఫర్ ది ట్రాన్స్పరెన్సీ అండ్ అక్యురసీ బిఫోర్ హోస్టింగ్ ద మార్క్స్ ఇన్ ద క్యాండిడేట్ లాగిన్ అండ్ ద మెజర్ ద అబాండెడ్ ప్రికాషన్స్ అండ్ ద మార్క్స్ అవైడెడ్ వేర్ వన్స్ అగైన్ ద స్క్రూటినైజ్డ్ బై ద కమిషన్ అండ్ వితౌట్ నోయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఇండివిజువల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ స్టెప్స్ వేర్ టేకెన్ మార్క్స్ వేర్ correlated to the individual candidates hall ticket wise by the barcode integration and the provisional marks list will be declared on 10th March 2025 రోజున చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రొవిజనల్ మార్క్స్ కుడ్ నాట్ బి డిక్లేర్ ఎర్లియర్ దెన్ 10th March బికాస్ ఆఫ్ మోడల్ కోడ్ కండక్ట్ ద ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు చెప్తున్నారండి ప్రొవిజనల్ మార్క్స్ కుడ్ నాట్ బి డిక్లేర్ దెన్ ఎర్లియర్ దెన్ 10th March బికాస్ ఆఫ్ మోడల్ కోడ్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణం చేత ఆ డేట్ అనేది ప్రకటించడం జరిగింది. ఇక కమిషన్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఎయిమ్స్ ద బెస్ట్ మెట్రిక్యులర్స్ క్యాండిడేట్స్ ఇన్ సెలెక్టెడ్ ద సర్ ద తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కొంత ట్రాన్స్పరెన్సీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 20,161 క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ కావడం జరిగిందండి. అండ్ దానికి సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ జరిగింది. అండ్ పేపర్ వైజ్ హైయెస్ట్ మార్క్స్ సంబంధించినటువంటి పేపర్స్ చూస్తే పేపర్ 0 అంటే P0కి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి 139.5 మార్క్స్ అయితే రావడం జరిగింది. అండ్ పేపర్ 1 వచ్చేసి 97.5 అండ్ పేపర్ 2 102.5, పేపర్ 3 102.5, పేపర్ 4 113.5 అండ్ పేపర్ 5 96.5 అండ్ పేపర్ 6 వచ్చేసి 100 అయితే రావడం జరిగింది. హైయెస్ట్ మార్క్స్ అన్నమాట ఇవి. అండ్ ఇంకా మీడియాలు చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వచ్చేసి 12,323 అండి. తెలుగు వచ్చేసి 7,829, ఉర్దూ వచ్చేసి 9 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే అటెండ్ అయితే అంటే ఎలిజిబుల్ అయితే కావడం జరిగింది. అండ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ జెండర్ అండ్ కమ్యూనిటీ వైజ్ ఇన్ ద ఫస్ట్ 100 ర్యాంకర్స్ అండి. 100 ర్యాంకర్స్ యొక్క జెండర్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కౌంట్స్ అప్ టు 100 ర్యాంక్స్ వచ్చిన క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఎంతమంది క్యాండిడేట్స్ వచ్చారు అండ్ వారి కమ్యూనిటీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా మేల్ వచ్చేసి 59 క్యాండిడేట్స్ అండి, ఫీమేల్ వచ్చేసి 41 అండ్ వాళ్ళ కమ్యూనిటీ చూద్దాము. కమ్యూనిటీ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ 32 అండి, బీసీ 48, ఎస్సీ 3 అండ్ ఎస్టీ 5 అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 12 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది.
అండ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డీటెయిల్స్ క్యాండిడేట్స్ ఇన్ జెండర్ కమ్యూనిటీ వైజ్ ఇన్ ఫస్ట్ 500 ర్యాంక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఫస్ట్ 500 వచ్చేసి జెండర్ మేల్ వచ్చేసి 296, ఫీమేల్ వచ్చేసి 204 అండి. అండ్ కమ్యూనిటీ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఓసీ 132, బీసీ 228, ఎస్సీ 50 అండ్ ఎస్టీ 38 అండ్ ఓసీడబ్ల్యూఎస్ వచ్చేసి 52 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయ్యారంటూ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ టు ద నోట్ అండ్ క్యాండిడేట్స్ విల్ బి పికప్ ఫర్ ది మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ నోటిఫైడ్ యాజ్ పర్ ద రిజర్వేషన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే అండ్ ఫైనల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే యాజ్ పర్ ది రిజర్వేషన్ చూస్తారు ఖచ్చితంగా. అలాగే రోస్టర్స్ అండి, రోస్టర్ పాయింట్స్ మెన్షన్ చేశారు ఇక్కడ. రోస్టర్ ఫర్ కమ్యూనిటీకి సంబంధించి ఎవ్రీ కేటగిరీ ఆఫ్ పోస్టెస్ లైక్ ఆర్డీఓ కానీ డిఎస్పీ సిటీఓ ఎక్సెట్రా విల్ బి హ్యావ్ ద అన్రిజర్వ్డ్ అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్ అండ్ ద రిక్రూట్మెంట్ కేటగిరీ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం అయితే అందించడం అయితే జరిగింది. ఇది ఇంతకుముందు వచ్చినటువంటి టీజీపీఎస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎవరైతే కొన్ని అపోహలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఫర్దర్గా ఇలాంటి టీజీపీఎస్కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ కానీ ఇలాంటి న్యూస్ కావాలనుకున్నా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఫ్యూచర్ అప్డేట్స్ అయితే అందుతాయి. ఎవరైతే ఇంకా టెలిగ్రామ్ ఛానల్ లింక్ జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్ ఉంటుందని అందులో జాయిన్ అవ్వండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దాదాపు ఒక 9,000 మంది దగ్గర 10,000 మంది క్యాండిడేట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉండడం జరిగింది. వాళ్ళకి ఎంతో బాగా యూజ్ అవుతుందండి మన ఛానల్, మీకు కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. పర్టికులర్గా ఇది కాంపిటేటివ్ అనే కాదు, నార్మల్గా మీ యొక్క ఎలాంటి జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.